మనమైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చాం. సో అదేంటో తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంకా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పాత వాళ్ళైతే వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. దెన్ వీడియోలోకి వెళ్తే మీకు కనుక మల్టిపుల్ డీమెట్ అకౌంట్స్ ఉన్నాయా? సో మల్టిపుల్ డీమెట్ అకౌంట్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటే మీకు అనేది ఈ ఛార్జీలు అయితే తప్పవు. ప్రతి బ్రోకరేజ్ కంపెనీ అయితే మనకైతే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. సో దీన్ని అవాయిడ్ చేసుకోవడానికి ఇప్పుడే మీరు ఏం చేయాలి? సో ఒకవేళ మీరు అలాగే మల్టిపుల్ డీమెట్ అకౌంట్స్ అనేది మెయింటైన్ చేస్తే మీకు కలిగే నష్టాలు ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మీకు గనక ఒకటి 2-3 డీమెట్ అకౌంట్స్ ఉన్నాయనుకోండి, దానివల్ల మీకు చెప్తా. మీకు ఇప్పుడు ఎవ్రీ స్టాక్ బ్రోకర్ అనేది వాడు మనకు అనేది యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ ఏఎంసీ అనేది మన స్టాక్స్ని బట్టి, లేకపోతే వాళ్ళు ఒక సమ్ ఆఫ్ అమౌంట్ అని పెట్టుకొని ఎవ్రీ క్వార్టర్స్ అంటే 4 monthsకి ఒకసారి, క్వార్టర్ అంటే 4 months మనకి, ఎవ్రీ క్వార్టర్కి ఒకసారి అనేది మనకి ఈ ఛార్జెస్ అనేవి అప్లై చేస్తున్నాడు. సో మీరు కనుక ఏదన్నా కారణం చేత డీమెట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఉంటారు. ఒకవేళ అప్పట్లో కానీ ఇప్పుడు నడవట్లేదు కానీ ఒక 2 years బ్యాక్ అనేది డీమెట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తే రిఫరల్ మనీ అనేది చాలా వచ్చేది. దాని చేత కానీ, లేకపోతే మీరు వేరే ఒక యాప్ ఇన్వెస్ట్లో చేసి ఇంకో యాప్ అది ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేద్దామని కానీ, ఏదైనా కారణం చేత మీరు కనుక డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసి ఉంటే ఇప్పుడే ఒక అకౌంట్ని క్లోజ్ చేయండి. సో లేకపోతే ఈ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి మీ అకౌంట్లో పడుతూనే ఉంటాయి. ఇది అవాయిడ్ చేయడానికి ఒకవేళ మీరు ఒక స్టాక్లో డీమెట్ ఓపెన్ చేసిన స్టాక్ బ్రోకరేజ్లో ఏదైనా ఒక స్టాక్ కనుక మీరు తీసుకొని ఉంటే మీకైతే ఈ బాధలు అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఫస్ట్ మనకి యాన్యువల్ మెయింటెనెన్స్ ఫ్రీ అని చెప్పి ఇవి కూడా మెల్లిమెల్లిగా మనకైతే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి వేయడం స్టార్ట్ చేసే అప్స్టాక్లో కానీ, మీకు జెరోదాలో కానీ, ఏంజల్ వన్లో కానీ, ఇలా ఇంకా గ్రో కానీ, ఇవన్నీ అయితే కొన్ని ఛార్జెస్ అనేవి వేస్తున్నాయి మీకు. సరే మరి మేము ఏ యాప్ వాడాలంటే, మీరు అన్ని యాప్స్ అనేవి వాడి ఉంటారు కదా, డీమెట్ యాప్స్ అన్ని యాప్స్ అనేది వాడి ఉంటారు కదా. సో అన్ని యాప్లో మీకు ఏది ఎక్స్పీరియన్స్ బెటర్ అనిపిస్తే ఆ యాప్ని చూస్ చేసుకొని అదొక్కటే వాడడానికి ట్రై చేయండి. సో దీనివల్ల మీరు ఏంటంటే ఈ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ఇదే కాకుండా ఇంకేం చేయొచ్చు అంటే, మీరు ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది కదా. సో మీరు ఒకే చోట యాన్యువల్ రిజల్ట్స్ అంటే మన ప్రాఫిట్ అండ్ పోర్ట్ఫోలియో యాన్యువల్లీ ఒకే స్టాక్ బ్రోకర్ దగ్గర చూసుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది. సో మీకు ఏ స్టాక్స్ బై చేశారు అన్ని పోర్ట్ఫోలియో చూడడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మీకు ఇంకా ఐపీఓ అప్లై చేసేటప్పుడు కూడా ఒకే స్టాక్ పాన్ కార్డ్ మనకి ఎన్ని డీమెట్ అకౌంట్లు ఉన్నా కూడా మనకి ఒకటే అకౌంట్తో ఒకే అకౌంట్తో మనకి అప్లై చేసుకోవడానికి అవుతుంది. ఒకే అకౌంట్కి ఒకే స్టాక్ బ్రోకర్కి మనకి అనేది అలర్ట్ అవుతుంది. సో ఒకటే డీమెట్ అకౌంట్ ఉండడం వల్ల మనకి అలాట్మెంట్ అవ్వడానికి కూడా చాలా అవకాశాలు అనేవి ఉన్నాయి. దెన్ ఇదే కాకుండా మీరు ఎలా క్లోజ్ చేయాలనేది కూడా మీకు ఆ అకౌంట్ సెక్షన్లోకి వెళ్తే లాస్ట్కి అకౌంట్ క్లోజర్ అని ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఆధార్, ఓటీపీ సబ్మిట్ చేస్తే మీ అకౌంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఇది ఈ రోజు వీడియో. ఒకవేళ మీరు కనుక ఇప్పటికీ మల్టిపుల్ అకౌంట్ మెయింటైన్ చేస్తే వెంటనే వెళ్ళి క్లోజ్ చేయండి. ఇంకా రేపటి నుంచి మనం స్టాక్స్ గురించి కొత్త వీడియోలు అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. మీరైతే చూస్తూనే మన ఛానల్ని. దెన్ ఇంకేంటంటే మార్కెట్ అనేది కన్సిస్టెన్సీగా వెళ్తుంది. సో ఇది అండ్ ఎలా క్లోజ్